ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము 47వ శ్లోకం. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంత ఆత్మనః శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం ప్రతిపదార్థములు. యోగినాం యోగిలందరిలో, అపి కూడా, సర్వేషాం అన్ని విధములైన, మద్గతేన నన్ను పొందిన, అనగా సర్వదా నన్నే తలచువాడు, అంతః ఆత్మన తనలో తాను, శ్రద్ధావాన్ సంపూర్ణ శ్రద్ధ గలవాడు, భజతే ప్రేమయుక్తమైన దివ్య సేవ చేయువాడు, యహ ఎవడు, మాం నన్ను, సహ అతడు, మే నా యొక్క, యుక్తతమః అత్యుత్తమ యోగి, మతః భావింపబడును. భావము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భావము: అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండేవాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు
నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించేవాడు ఒక యోగి యోగులందరి కంటేను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదే నా అభిప్రాయము. భాష ఇక్కడ భజతే అను పదము మిక్కిలి ప్రధానమైనది. భజతే అను క్రియ భజ్ అను ధాతువు నుండి ఏర్పడినది. అది సేవకు అవసరమైనప్పుడు వాడబడును. పూజ అను అర్థము గల వర్షిప్ అను ఆంగ్ల పదమును భజ్ అను దానితో సామాన్యమైన అర్థమునందు వాడరాదు. పూజ అనగా యోగ్యుడైన వానిని ప్రశంసించుట, అతని పట్ల గౌరవమును చూపుట, సన్మానించుట అని అర్థం. కానీ ప్రేమ విశ్వాసములతో సేవ చేయుట అనున్నది దేవాది దేవునికి మాత్రమే ప్రత్యక్షముగా ఉద్దేశించబడినది. గౌరవనీయుడైన వ్యక్తిని కానీ దేవతను కానీ పూజింపనిచో మానవుడు అమర్యాదస్తుడుగా భావించబడవచ్చును. కానీ ఎవరైనాను దేవాది దేవుని సేవించుటకు మాననిచో తీవ్రంగా నిరసించబడుతుడు. ప్రతి జీవి కూడా దేవదేవుని అంశైనందున తన నిజస్థితి కారణముగా అతడు ఆ దేవదేవుని సేవించి తీరవలను. అట్లు చేయనిచో అతడు పతితుడగును. శ్రీమద్ భాగవతము ఇట్లు నిర్ధారించుతున్నది. యయేషాం పురుషం సాక్షాత్ ఆత్మప్రభవమీశ్వరం నభజంత్యవజానంతి స్థానాత్ ద్రష్టా ప్రతంతురః. సర్వజీవులకు మూలాధారుడైన ఆదిదేవునికి సేవ చేయక ఆ పరమపురుషుని పట్ల తనకు గల ధర్మమును ఉపేక్షించు వాడెవ్వడైనను తన నిజస్థితి నుండి తప్పక పతితుడు కాగలడు. ఈ శ్లోకమునందు కూడా భజంతి అను పదము వాడబడినది. అనగా ఈ పదము దేవాది దేవునికి మాత్రమే వాడదగినది. పూజ అను పదము దేవతల విషయమున లేక సామాన్య జీవుల విషయమున వాడవచ్చును. శ్రీమద్ భాగవతమందలి శ్లోకమునందు వాడబడిన అవజానంతి అను పదము భగవద్గీతనందును గోచరించుతున్నది. అవజానంతి మామూఢ అనగా మూర్ఖులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అపహాస్యము చేయుదురు. అటు మూర్ఖులు భగవానుని పట్ల ఎట్టి సేవాభావం లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానమును రచించుటకు యత్నింతురు. తత్ఫలితంగా వారు భజంతి మరియు పూజ అను పదముల నడుమగల అర్థభేదమును తగిన రీతిగా గ్రహింపజాలరు. వాస్తవమునకు అన్ని విధములైన యోగాభ్యాసముల పరమావధి భక్తి యోగం నందే కలదు. ఇతర యోగములు భక్తి యోగమునందలి భక్తి అనేది కేంద్ర విషయమును చేరుడు గల సాధనములు మాత్రమే. భక్తి యోగం అనగా వాస్తవమునకు భక్తి యోగమనియే అర్థం. యోగమనగా వాస్తవమునకు భక్తి యోగమనియే అర్థం. ఇతర యోగములన్నీ భక్తి యోగ గమ్యం వైపుకు ప్రయాణించుటకు గల సోపానములు మాత్రమే. కర్మయోగముతో ఆరంభమై భక్తి యోగముతో సమాప్తమునందు వరకు ఆత్మానుభూతి మార్గము అత్యంత దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘ మార్గమునకు కర్మ ఫలాపేక్ష లేని కర్మయోగము ఆరంభము వంటిది. జ్ఞానము మరియు వైరాగ్యములతో కర్మయోగము వృద్ధి నందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగం అనబడును. వివిధములైన ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మ జ్ఞానం నందు జ్ఞానము వృద్ధి చేయి మనస్సు పరమాత్మ యందే లగ్నమైనప్పుడు అది అష్టాంగ యోగం అనబడును. ఎవరైనాను అష్టాంగ యోగముకు అతీతముగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడిని అంగీకరించుట భక్తి యోగం అనబడును. వాస్తవమునకు ఈ భక్తి యోగమే పరమ లక్ష్యం. కానీ వారు భక్తి యోగమును సూక్ష్మముగా విశ్లేషింపదలిచినచో ఇతర యోగములను కూడా అవగాహన చేసుకోవలసి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక మార్గమున క్రమముగా పురోభివృద్ధి సాధించుకి శాశ్వతమైన అదృష్టముతో కూడిన సత్య మార్గము నెలకొన్నట్టు వాడగును. అట్లుగాక ఏదో ఒక ప్రత్యేక స్థితిలో చేరి అక్కడే నిలిచిపోవు పురోగతిని సాధింపని వాడు కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అని మున్నగు ప్రత్యేక నామములతో పిలువబడును. ఎవరైనాను అదృష్టవశాత్తు భక్తియోగ స్థితిని చేరగలిగినచో అతడు అన్ని ఇతర యోగములను అధిగమించిన వానిగా పరిగణించవచ్చును. అనగా మనము హిమాలయములకు వచ్చిన ప్రసంగించినప్పుడు వానిని ప్రపంచమందలి అత్యున్నతమైనట్టి పర్వతములను ఉద్దేశించుము. దాని అందలి ఎవరెస్ట్ శిఖరము అత్యున్నత శిఖరముగా భావింపబడుచున్నది. అట్లే కృష్ణ చైతన్యముతో కూడి ఉండటి యోగమునందలి పరమోన్నత స్థితిగా భావింపబడును. గొప్ప అదృష్టము చేత ఎవరైనాను భక్తియోగ మార్గమున కృష్ణ చైతన్య స్థితిని చేరి వేద నిర్దేశమును అనుసరించి సుస్థిరుడు కాగలడు. ఆదర్శవంతుడైన యోగి శ్యామసుందరుడును, నీలమగ శ్యాముడును, సూర్యుని వలె ప్రకాశించు ముఖపద్మము కలవాడును, ఉజ్వల మనులతో పొదగబడిన వస్త్రములు దాచినట్టు వాడగును. పుష్పమాలను ధరించేవాడును అగు శ్రీకృష్ణ భగవానుడిపై తన ధ్యానము కేంద్రీకరించును.
బ్రహ్మజ్యోతి అనబడు అతని తేజవంతమైన దేహకాంతి సర్వదిక్కులను ప్రకాశింపచేయుచుండును. అతడు రాముడు, నృసింహుడు, వరాహుడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు అను అనేక అవతారములు అవతరించి ఉండును. అతడు యశోదామాతకు పుత్రునిగా మానవ రూపమున అవతరించి శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవునిగా పిలువబడును. అతడు సంపూర్ణమైన ఉత్తమ పుత్రుడు, భర్త, మిత్రుడు, గురువు. అతడు సంపదలతో సమస్త దివ్య గుణములలో నిలిచి ఉండను. ఎవరైనాను భగవానుని ఈ దివ్య లక్షణమును పూర్తిగా ఎరిగినచో అతడు సర్వోన్నత యోగి అని పిలువబడును. యోగమునందలి ఇట్టి సర్వోన్నత స్థితి కేవలము కృష్ణ భక్తి యోగా చేతనే ప్రాప్తించగలదు. వేదవాంగమేనందు ఇట్లు చెప్పబడింది: యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యేతే కదితా శ్రద్ధ ప్రకాశంతే మహాత్మనః. భగవానుని యందు మరియు ఆధ్యాత్మిక ఆచరణందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే వేద విజ్ఞానపు సారమంతయు అప్రయత్నముగానే వ్యక్తము కాగలదు. శ్వేతాశ్వతరోపనిషత్తు. భక్తిరస్య భజనం తదిహం ముత్రోపాద నైరాశ్యేనామృషి మనఃకల్పనం ఏతదేవ నాస్కర్ణ్యం. ఈ జన్మము కానీ పరజన్మము కానీ ఎట్టి భౌతిక లాభాపేక్ష లేని భగవానుని భక్తి సేవయే భక్తి అనబడును. అట్టి భౌతిక కోరిక నుండి విడివడి మానవుడు దేవాదిదేవునందు సదా తన మనస్సును లగ్నము చేయవలను. అదే నైష్కర్యము యొక్క ప్రయోజనమై ఉన్నది. యోగ పద్ధతి అందరి సర్వోన్నత స్థితి యొక్క భక్తి లేక కృష్ణ చైతన్యము కొనసాగించుటకు ఇవి కొన్ని సాధన మార్గంలో ఉన్నవి. శ్రీమద్ భగవద్గీత అందరి ధ్యానయోగము అను షష్టాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమవం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామితి నామని. నమవం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారని. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. యోగినామపి సర్వేషాం మద్గతి అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమ సమయయుక్త తమోమత. మనం 6వ అధ్యాయము చివరి శ్లోకం చర్చిస్తున్నాం. అధ్యాయం పేరు ధ్యాన యోగము. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. దీనిని 3 భాగాలుగా విభజించారు ఆచార్యుడు. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగంగా, తర్వాత 6 రెండో భాగంగా, తర్వాత 6 మూడో భాగంగా. మొదటి 6ని కర్మయోగము అని పిలుస్తారు, మొదటి 6 అధ్యాయాలు. తర్వాత మనం ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అధ్యాయం నుంచి మొదలుకొని తర్వాత 12వ అధ్యాయం వరకు భక్తి యోగంగా పిలువబడతాం. తర్వాత 13 నుంచి 18 ఏవైతే 6 అధ్యాయాలు ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానయోగంగా ఆచార్యులు సంబోధిస్తారు. కానీ మనం ఏదైతే చర్చిస్తున్నామో భగవద్గీత యథాతథము అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలు, అన్ని వాక్యాలు, అన్ని పదాలు కూడా పూర్తిగా భక్తి యోగంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీత యథాతథంలో భక్తి యోగం తప్ప వేరే లేదు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు చర్చిస్తున్నాం ధ్యానయోగము. ధ్యానయోగం అంటే కృష్ణుడు అర్జునుడికి అష్టాంగ యోగ విధానం ఏ విధంగా చేయాలని మనం ముందు శ్లోకాలు చూసినట్టయితే 6వ అధ్యాయం దాని గురించి వివరిస్తారు. కానీ చివరికి ప్రభుపాల్ వారు ఏ విధంగా తీసుకొచ్చారంటే పూర్తిగా దాన్ని కూడా భక్తి యోగంలోకి వివరిస్తుంటారు. అంటే అన్నిటికన్నా ఉత్తమమైనది భక్తి యోగం అని వివరిస్తుంటారు. కాబట్టి మనం భగవద్గీతలో చూస్తే ప్రతి పదము కూడా పూర్తిగా భక్తి యోగాన్ని వివరిస్తూ ఉంది. ప్రభుపాల్ వారు ఇచ్చినటువంటి భగవద్గీత యథాతథం ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా ప్రతి పదం భక్తి యోగం గురించి వివరిస్తుంది. కాకపోతే జనులు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి కాబట్టి ప్రతి దాని గురించి వివరణ ఉంటుంది. అష్టాంగ యోగ విధానం అంటే జ్ఞాన యోగము, కర్మయోగము, అష్టాంగ యోగ విధానం అన్నిటి గురించి కూడా వివరణ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చర్చించే శ్లోకం ఏదైతే ఉందో అది పూర్వ శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి అష్టాంగ యోగ విధానాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అర్జునుడు చెప్తాడు, నాకు ఇది కష్టం, ఎందుకంటే అర్జునుడు ఒక క్షత్రియుడు, గృహస్థుడు. కాబట్టి ఈ అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో అది అర్జునుడికి చేయడం చాలా కష్టం అని చెప్పి అర్జునుడు ఒప్పుకుంటాడు అన్నమాట.
కృష్ణ నేను చెప్పిన ఏదైతే యోగ విధానాలు ఉన్నాయో అష్టాంగ యోగ విధానం అంటే యమ నియమ ఆసన ప్రత్యాహార ఇలా 8 రకాలటువంటి యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయడం చాలా కష్టం అని చెప్పి అర్జునుడు కృష్ణుడి దగ్గర చెప్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు మిగతా విషయాలని వివరిస్తాడు. ఏ విధంగా ఈ కర్మయోగాన్ని వివరణ చేయాలి, ఏ విధంగా జ్ఞానయోగాన్ని చేయాలి, వీటన్నిటినీ కూడా భక్తి యోగంతో కలిపి కృష్ణుడు అర్జునుడికి వివరిస్తుంటాడు. దాన్ని చాలా విశదంగా మనకి ప్రభుపాల వారు భగవద్గీత యథాతథంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం చూసినట్లయితే ఏం చెప్తున్నారంటే శ్రద్ధావాన్ భజతే యోమ. ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రద్ధ. అందుకే భక్తి యోగ పదంలో ఉన్నటువంటి ఈ సోపానం ఏదైతే ఉందో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆదో శ్రద్ధ. ఆదో శ్రద్ధ తదో సాధు సంఘం అనర్థ నివృత్తించేలా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. భక్తి యోగంలో భక్తిలో ముందుకు వెళ్ళాలి, భక్తిలో మార్గంలో మనం పురోగతి చెందాలంటే కొన్ని విషయాలు ఇవ్వబడ్డాయి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ఆతో శ్రద్ధ. ఎందుకంటే శ్రద్ధ లేకుండా ఇది చాలా కష్టం. అందుకే కవిరాజ గోస్వామి ఆయన ఇచ్చినటువంటి చైతన్య చరితామృతంలో వివరిస్తాడు. చైతన్య మహాప్రభు చెప్తారు, శ్రద్ధా శబ్దే విశ్వాసకే స్ఫురద విచ్ఛాయ. ఏం చెప్తున్నారంటే కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృతహాయ. అంటే శ్రద్ధ అంటే ఏంటనేది ఇక్కడ వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడి దివ్యమైన ప్రేమ భక్తి చేయటం ద్వారా మనిషి అప్రయత్నంగా సకల అనుబంధ కలాపాలు చేసిన వాడు అవుతాడనే దృఢమైన నిశ్చయం. తర్వాత విశ్వాసము, దాన్నే శ్రద్ధ అనబడుతుంది అనమాట. శ్రద్ధ అంటే ఏంటి? ఎవరైతే కృష్ణుడి యొక్క దివ్యమైన ప్రేమ భక్తి చేయడం ద్వారా అన్ని విషయాలు చేసిన వాడు అవుతాడు అని ఎవరైతే ఆ విషయాన్ని గ్రహించి ఆ విధంగా ఎవరైతే తన రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడో దాన్ని శ్రద్ధ అంటారు అన్నమాట. ఒక వ్యక్తి ఆ విధంగా ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, అతనికి శ్రద్ధ ఉందని చెప్తాం, అవునా కదా. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఒక విద్యార్థి చదువుతున్నాడు, చాలా కష్టపడి కాలేజీలో జాయిన్ చేశారు, స్కూల్లో జాయిన్ చేశారు, లక్షలు ఫీజు కడుతున్నారు, కానీ మార్క్స్ రావట్లేదు, ర్యాంక్ రావట్లేదు. ఏమంటారు? ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏమంటారు? పోన్లే నీకు శ్రద్ధ లేదేమో అండి చదువు మీద, ఎదుగు కూడా ఏదో నేర్పండి అంటారు, అవునా కదా. అంటే మనం ఎంత ధనాన్ని వెచ్చించినా ఎంత సమయాన్ని కేటాయించినా కూడా ఫలితం రావట్లేదంటే ముఖ్యమైన కారణం ఏంటంటే శ్రద్ధ లేదు. కాబట్టి భక్తి మార్గంలో కూడా భక్తిలో పురోగమించట్లేదు, మనం భగవంతుడి గురించి అర్థం చేసుకోలేకపోతున్నాం, ఈ భక్తియుత సేవలో సాధన చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి కారణం ఏంటంటే శ్రద్ధ లేకపోవడం. కాబట్టి కృష్ణదాస కవిరాజ గోస్వామి ఏం చెప్తున్నారంటే ఎవరైతే అలా భగవంతుడి యొక్క దివ్యమైన భక్తియుత సేవ చేయడం ద్వారా మనిషి అప్రయత్నంగా సకల అనుబంధ కలాపాలు చేసిన వాడు అవుతాడు. అంటే అతను యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా చేసిన వాడు అయిపోతాడంట. ఇప్పుడు కృష్ణుడికి ప్రేమ భక్తియుత సేవ చేసినప్పుడు ఆ విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఆ విశ్వాసం ఉన్నవాడినే ఏమంటారంట? శ్రద్ధ కలిగిన వాడు అంటారు. కాబట్టి మనలో ఎవరైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళట్లేదు, ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, కారణం ఏంటంటే శ్రద్ధ లేకపోవడం. చూడండి, మనం ప్రతి ఆదివారం కార్యక్రమం చేస్తాం. ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వస్తుంటారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు, కొంతమంది ఒక ఆదివారం వచ్చిన వాళ్ళు మళ్ళీ జీవితంలో కనిపించరు. వ్యత్యాసాలు ఉన్నాయి లేదా కదా. ఇప్పుడు రెగ్యులర్గా మనం చూస్తుంటాం, వస్తుంటారు, మళ్ళీ ఎప్పుడో 2-3 నెలల తర్వాత వస్తుంటారు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత వస్తారు, లేకపోతే జీవితంలో ఒకసారి కూడా కనిపించకపోవచ్చు. కానీ ఒక వారం వచ్చిన వాళ్ళు కొంచెం భగవద్గీత శ్రవణం చేయగా, హరినామాన్ని కీర్తించగా, వినడం ద్వారా కొంచెం శ్రద్ధ కలిగి వెంటనే వచ్చే వారం వస్తుంటారు. అలా వచ్చే వారం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళు ఉన్న శ్రద్ధ పెరిగి ఇంకా కంటిన్యూస్గా ప్రతి ఆదివారం వస్తుంటారు, అవును కదా. అందరం ఇప్పుడు భక్తి మార్గంలో మనందరం సాధన చేసేవాళ్ళం అలా వచ్చిన వాళ్ళమే, అవునా కదా. ముందుట్లో ఒక వారం వచ్చేవాళ్ళం, తర్వాత ఒక వారం ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో వేరే భౌతికమైన కార్యకలాపాలు, మల్టీప్లెక్స్కి వెళ్తే సినిమా చూడొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొచ్చు, ఏదో మన కోరిక కలుగుతుంది, ఆ వారం ఆగిపోతుంది. అలా ఈ సాంగత్యంతో ముందుకు వెళ్ళగా, భక్తుల సాంగత్యంలో వెళ్ళగా వారం రాగా శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి ఏం చెప్పారు? ఆతో శ్రద్ధ తదో సాధు సంఘం. తర్వాత విషయం ఏంటి? సాధు సంఘం. కాబట్టి ముందు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఎలా పెరుగుతుందంటే సాధు సంఘం ద్వారా పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం చూడండి, ఆదివారం వస్తాం, ఒక వారం వస్తాం, కొంతమంది ఎవరో పరిచయం అవుతారు, వచ్చే వారం అంత శ్రద్ధ ఉండకపోవచ్చు, మళ్ళీ అవుతాం, వచ్చే వారం వస్తాం, మళ్ళీ
ఆ పరిచయమైన వ్యక్తి మళ్ళీ మన ముందు కనిపిస్తారు, మళ్ళీ కొంతసేపు మాట్లాడుతాం. ఎప్పుడైతే భక్తులతో సాంగత్యం చేస్తుంటామో ఈ ఈ ఈ సాధు సంఘంలో ఏమవుతుందంటే శ్రద్ధ అనేది పెరుగుతుంది అనమాట. ఎలా పెరుగుతుంది? సాధు సంఘం అంటే అర్థం ఏంటి అంటే ఆ సాధువు అనే వ్యక్తి భగవంతుని గురించి తప్ప వేరే మాట్లాడదు. భగవంతుని గురించి సంబంధించిన విషయాలు చర్చిస్తూ ఉంటాడు. జపం ఎలా చేయాలి, ప్రసాదం గురించి, ప్రసాదం యొక్క ఔన్నత్యం గురించి, అన్నిటి గురించి వివరిస్తూ ఉంటాడు. కాబట్టి కొత్తగా వచ్చిన వ్యక్తి అతని ద్వారా శ్రవణం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ బీజం ఏదైతే ఉందో, ఈ భక్తి బీజం, భక్తి లత ఏదైతే ఉందో ఆ బీజం మొలకెత్తుతుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఈ శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా అలా ఆదివారం రావడం, లేదా వారంలో 2-3 రోజులు రావడం, లేకపోతే మొదటి రోజు 1 మాల జపం చేయడం, కొన్ని వారాల తర్వాత 4 మాలలు చేయడం, 8 మాలలు చేయడం, అలా 16 మాలలు జపం చేయడం వరకు వెళ్ళడం. ఇదంతా కారణం ఏంటంటే మొట్టమొదటి శ్రద్ధ కొంచెమైనా మనలో ఉండాలి. దాని తర్వాత భక్తుల సాంగత్యంలో ఆ శ్రద్ధను పెంపొందించుకుంటూ మన భక్తియుత సేవలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది. అటువంటి విశ్వాసము భక్తియోగ నిర్వహణకు అనుకూలమై ఉంటుంది. కాబట్టి ఏదైతే అలాంటి విశ్వాసం ఏదైతే ఉందో, విశ్వాసం అంటే ఏం చెప్పాం, కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుడి యొక్క ప్రేమ భక్తిని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాల్లో చేసిన వాళ్ళు అవుతారు అనే విశ్వాసం ఏదైతే ఉందో అది భక్తికి అనుకూలమైనటువంటిదంట. మనం చూడొచ్చు భగవద్గీతలో చరమశ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. కృష్ణుడు ఏం చెప్తున్నాడు దాంట్లో, సర్వధర్మాన్ పరిత్యజ్య, అనే ధర్మాలను త్యజించి మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే శరణాగతి పొందమని చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పొందుతాడో అప్పుడు నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా వాటికి అందుకే అవిగానే కంప్లీట్ అవుతూ ఉంటాయి, పూర్తి అవుతుంటాయి. మరి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు కాబట్టి అన్ని ధర్మాలను వదిలేయాలనా? ఇప్పుడు ఒక గృహస్థుడిగా కొన్ని ధర్మాలు ఉంటాయి, కుటుంబ వ్యవస్థ, లేదా కుటుంబాన్ని పోషించడం, పిల్లల భవిష్యత్తు, లేకపోతే మనకున్నటువంటి వ్యాపారాల నుంచి ఉద్యోగం అయి ఉండొచ్చు, ఏదో రకరకాల వాటిలో తన మునకలే ఉంటారు. కృష్ణుడు చెప్పే భావం ఏంటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలు వదిలేసి నాకు శరణాగతి పొందమంటే నిజమైన అర్థం ఏంటంటే ఇది ఎప్పుడైతే నాకు శరణాగతి పొందుతావో అప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లుగా యోగినామపి సర్వేశం, అన్ని చోట్ల భగవంతుని చూసుకుంటూ భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవలో నిమగ్నం అవుతూ అతని కర్మలు నెరవేర్చుస్తాడు కాబట్టి అన్నిటినీ చేసిన వాడు అవుతాడు. దీంట్లో ఇది చేయలేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్నీ సంపూర్ణం అవుతాయి. అలా కాకుండా ఒక వ్యక్తి కృష్ణుడిని పక్కన పెట్టేసి ఎన్నో కార్యక్రమాలను తనమునకులై ఉండొచ్చు, ఎంతో ధనాన్ని రచించవచ్చు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించవచ్చు, కానీ అవన్నీ కూడా శూన్యం. ఎందుకు శూన్యం? ఇప్పుడు భౌతిక ప్రపంచంలో జీవి చాలా కష్టపడి మంచి స్థాయికి వెళ్తాడు, ధనాన్ని సంపాదిస్తాడు, కుటుంబ వ్యవస్థను పెంపొందించుకుంటాడు, అన్నీ బాగుంటాయి. మరి కృష్ణ చైతన్యం లేదు, అప్పుడు అది శూన్యం అని చెప్తుంటాం. ఎందుకు శూన్యం? ఎందుకు శూన్యం అంటే అతను సంపాదించినటువంటి ఏదైతే పేరు ప్రఖ్యాతులు ధనం ఉందో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి కదా. ఎప్పుడైతే కృష్ణుడితో అనుసంధానం చేయమో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి, ఏదైనా సరే భౌతిక ప్రపంచంలో ఏ విషయాన్ని తీసుకోండి అవన్నీ కూడా భగవంతుడితో అనుసంధానం చేయకపోతే అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. అందుకే ఇక్కడ అనుసంధానం అని చెప్తున్నాను. అనుసంధానం అంటే యోగము, భక్తి యోగము. భక్తి యోగం అంటే కృష్ణుడితో అనుసంధానం చేయడం. ఎప్పుడైతే కృష్ణుడితో అనుసంధానం చేస్తామో అవన్నీ కూడా శాశ్వతం అయిపోతాయి. మనం సంపాదించిన ధనమై ఉండొచ్చు, లేకపోతే మన సమయం ఉండొచ్చు, మనకున్నటువంటి ఐశ్వర్యం కానీ, మనకున్నటువంటి పేరు ప్రత్యేకతలు కానీ ఏదైనా ఉండొచ్చు, అవన్నీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగిస్తూ కృష్ణుడితో అనుసంధానం చేసామనుకోండి, ఏమవుతాయంటే అన్నీ శాశ్వతం అయిపోతాయి. ఎలా అవుతాయి? ఇప్పుడు భౌతిక ప్రపంచంలో 2 ఉంటాయి, మాయా, కృష్ణుడు. 2 రకాలే ఉంటాయి భౌతిక ప్రపంచం మొత్తంలో. ఎప్పుడైతే జీవి మాయకి లోబడి కృష్ణుడిని పక్కన పెట్టి అతని యొక్క కార్యక్రమాలు చేస్తూ వచ్చిన ధనాన్ని భోగిస్తూ అతను ఉంచుకుంటే ఈ మాయ ద్వారా చేయబడిన విషయం కాబట్టి ఇది భౌతిక ప్రపంచం ఎప్పుడైతే అంతరించిపోతుందో, ఎప్పుడైతే జీవి నశించిపోతాడో అవన్నీ కూడా శూన్యం అయిపోతాయి. అంటే అవన్నీ తాత్కాలికం అనమాట, దానివల్ల ప్రతిఫలం అనేది రాదు. కానీ ఎప్పుడైతే జీవి కృష్ణుడితో అనుసంధానం చేసే ఒక కార్యక్రమాన్ని చేశాడు, ఉదాహరణకి కొంచెం ధనాన్ని, కొంచెం జ్ఞానాన్ని ఏదో విధంగా దాన్ని వెచ్చించాడు అనుకోండి, అదేమవుతుందంటే కృష్ణుడితో అనుసంధానం చేయడం ద్వారా అది శాశ్వతం అయిపోతుంది అనమాట, అది దివ్యం అయిపోతుంది.
ఏ కార్యక్రమం ఉండొచ్చు. మీరు ఏ రకమైన యజ్ఞం చేయనివ్వండి, ఏది చేయనివ్వండి, ద్రవ్యమయ యజ్ఞం అంటారు. అంటే ధనాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించడం. ఏదైనా ఏమన్నా అవన్నీ కూడా శాశ్వతమైపోతాయి, దివ్యమైపోతాయి. కారణం ఏంటంటే భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి వాడు. మనం చదువుతాం కదా బ్రహ్మశబ్దం, అనాదిరాదుర్ గోవింద సర్వకారణ కారణం. కాబట్టి అలాంటి భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొంది ఉంటారో వాళ్ళ యొక్క చేసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా శాశ్వతంగా దివ్యంగా ఉంటాయి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మరియు ప్రతి జీవికి భయం ఉంటుంది కదా, అలా చేసేస్తే అలా, అన్నిటికీ కృష్ణుడికి ఇచ్చేస్తే అలా, నాకున్న ధనాన్ని, ఆయుష్ని, లేదంటే సంపదని, కాలాన్ని, మొత్తం నాకున్న సమయాన్ని మొత్తం అన్నిటినీ కూడా కృష్ణుడికి ఇచ్చేస్తే ఎట్లా, మరి నాకెలా వస్తుంది కదా, సాధారణంగా వస్తుంది. అదేంటి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్తున్నాడు కృష్ణుడు, అన్నింటినీ పరిత్యజించి నాకు శరణాగతి పొందమని చెప్తున్నాడు. మరి అలా చేస్తే నేనేమైపోవాలి కదా. భౌతిక ప్రపంచంలో ప్రతి జీవికి ఉండే ఒక సూక్ష్మమైన కోరిక ఏంటంటే నేను, నాది కదా. ఆ మిథ్యాహంకారం అనేది ప్రతి సెకండ్ ఉంటుంది. ప్రతిసారి ఆలోచిస్తాం, నాకేంటి, నేనేంటి, నా నా కుటుంబ వ్యవస్థ ఏంటి, నేనేంటి, ఎలా జీవించాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వస్తుంటాయి. అందుకే జీవి నిరంతరం కష్టపడుతూ ఉంటాడు అన్నమాట. ఎందుకు కష్టపడుతుంటాడంటే బ్యాక్గ్రౌండ్లో సూక్ష్మంగా ఆ ప్రశ్న ఎప్పుడూ ఉదయిస్తూ ఉంటుందన్నమాట. నా కుటుంబం ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి, నా ధనం ఏమవుతుంది, ఎప్పుడూ సూక్ష్మంగా అది మొదట్లో అది ఎప్పుడు రన్ అవుతుందంట ఆ ప్రోగ్రెస్, ఆపరేషన్ అంతా కూడా. కాబట్టి జీవి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పినప్పుడు ఆ శ్లోకంలోనే ఒకవేళ జీవి భయపడతాడేమో అని వెంటనే కృష్ణుడు చెప్తున్నాడు, అలాంటి భయం వద్దు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఎలాంటి భయం వద్దు, ఎందుకంటే నేను నీకు అభయహస్తాన్ని ఇస్తున్నాను. భయాన్ని పోగొట్టి, భౌతిక ప్రపంచంలో భయాన్ని పోగొట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని బయటికి తీసుకెళ్ళి ఏకైక వ్యక్తి, మోక్షాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవరంటే భగవంతుడు ఒక్కడే. అందుకే ఆచార్యులు రాస్తుంటారు, భజహోరేమన శ్రీనందనందన అభయ చరణారవిందరు. ఏం చెప్తున్నారు, అభయ చరణారవింద. ఆ భయం అంటే భయం లేకుండా ఉండే ఎవరైతే ఈ భగవంతుడి యొక్క పద్మానికి ఎవరైతే శరణాగతి పొందుతున్నారో వాళ్ళకి ఏ విధమైన భయం ఉండదు. ఆ భయాన్ని పోగొట్టేటువంటి పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి శరణాగతి పొందమని చెప్తున్నారు ఆచార్య. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అలా చేస్తే భయపడుతున్నావు, కానీ అలాంటి భయం వద్దు, నేను చూసుకుంటాను. కాబట్టి దాన్ని ఎవరైతే దృఢంగా విశ్వాసంగా దాన్ని నమ్ముతారో వాళ్ళకి ఇక్కడ చెప్తున్నారు శ్రద్ధ కలిగినటువంటి. కాబట్టి మొట్టమొదటిగా భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలంటే ఉన్నటువంటి ఏకైక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే శ్రద్ధ. చాలా చాలా అవసరం. ఎందుకంటే శ్రద్ధ లేకుండా మనం బయట చెప్తుంటాం కదా, ఆవుని నదువుకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము. ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు, తాగాలనే కోరిక లేదు. కాబట్టి మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత ప్రచారం చేస్తుంటాం, భగవద్గీత తీసుకోమని చెప్తాం, జపమాలు ఇచ్చి జపం చేయమని చెప్తాం, ఎన్నో చెప్తుంటాం. కానీ ఈ శ్రద్ధ అనేది లేదనుకోండి, ఏమవుతుంది, కష్టం. కాబట్టి ఈ భక్తులతో బీజం ఎదగాలి అంటే ఈ శ్రద్ధ అనేది ఉండాలి. ఆ శ్రద్ధ భక్తుల సాంగత్యంలో ఉండడానికి కనబరిచినప్పుడు, లేదంటే కొంచెంసేపు జపం చేయడానికి కనబరిచినప్పుడు, లేదంటే ఆదివారం వచ్చి సత్సంగంలో మనం హాజరవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇలాంటప్పుడు మనలో ఉన్నటువంటి శ్రద్ధ ఇంకా ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవి భగవంతుడి ఏడా శ్రద్ధ కలిగి ఉండడు. ఆ చిన్న విషయం సరిపోతున్నాడు, మిగతా అంతా భగవంతుడే చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఆవుని ఒక చోట ఉన్న ఆవుని తీసుకెళ్ళి గోదావరి నడి ఒడ్డుకి తీసుకెళ్ళడం ఎంత ఎవరు చేస్తున్నారు? ఆవు స్వతహాగా తనతో ఆడుపుకోలేదు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇప్పి నడువుకు తీసుకెళ్తే తాగుతుంది. కాబట్టి భగవంతుడు ఏ విధంగా మన యొక్క శ్రద్ధని కొంచెమైనా కనబరుస్తామో దాన్ని 100 రెట్లు చేస్తాడు అన్నమాట. కొంచెం రోజు ఒక పేజీ చదవడానికి, భగవద్గీత చదవడానికి మనం నిశ్చయించుకున్నాం అనుకోండి, రోజు ఖచ్చితంగా మన శ్రద్ధ కలిగజేసి మన శ్రద్ధని ఆ ఒక్క పేజీనే చదవడానికి ప్రయత్నం చేస్తే అది రోజు 10 పేజీలు చదవడానికి తీసుకెళ్తుంది. ఆ సమయాన్ని భగవంతుడు ఇస్తాడు, ఆ శ్రద్ధని, ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు అన్నమాట. మనం ఏం చేయక్కర్లేదు. దాన్ని పర్టికులర్గా నేను ఇవాళ చదివాను కాబట్టి రేపు కొంచెం ఖచ్చితంగా 10 పేజీలు చదవాలి, 100 పేజీలు తీసుకెళ్ళాలి, మొత్తం అర్థం చేసుకోవాలి అని మనం ఫోర్స్ఫుల్గా ఏం చేయవసరం లేదు. అలా చేస్తే అర్థమవుతుంది కూడా.
ఎందుకంటే భగవంతుడు మనకి అవకాశం ఇవ్వకపోతే అర్థం కాదు. ఎందుకంటే సర్వస్య చాహం ఇది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానం అపోహనంచి అని చెప్తాను. అంటే ప్రతి జీవి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి మర్చిపోవడం, గుర్తివ్వడం, జ్ఞానాన్ని ఇవ్వడం అన్నింటిని కూడా భగవంతుడే చేస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ అనేది కావాలి. ఆ శ్రద్ధ ఎప్పుడైతే మనం కనబరుస్తామో ఆటోమేటిక్గా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో వచ్చినటువంటి వ్యక్తులు కొంచెం శ్రద్ధ కనబరిచి వస్తుంటారు. వచ్చి డైలీ రోజువారీ కార్యక్రమంలో హాజరవుతుంటారు, ఆదివారం సత్సంగానికి వస్తుంటారు. ఇలా రాగా రాగా భక్తుల ద్వారా వినగా కొంచెం జ్ఞానం అర్థమవుతుంది. దీనికోసం ఏమి మనం చెప్పచ్చు. చాలామంది కొత్త వాళ్ళు కూడా కొన్ని వారాలు వచ్చిన తర్వాత కొన్ని శ్లోకాలు చెప్పడం, కొన్ని రకరకాల కొంచెం చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు అడుగుతుంటాను. అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమైందనే విషయం అర్థమవుతుంది అలా ప్రశ్న అడిగినప్పుడు. అది ఎలా వచ్చింది అంటే మనలో కొంచెం శ్రద్ధ ఉంది, దాన్ని భగవంతుడు ఉత్తేజపరుస్తున్నాడు అన్నమాట. భక్తుల సాంగత్యంలో రకరకాల విషయాలు తెలియజేయడం. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా జ్ఞానం అర్థమవుతుంది. దానికోసం ప్రత్యేకంగా నేను ఇస్కానికి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలంటే నేను రోజు ఉపనిషత్తులు చదవాలి, లేదంటే మొత్తం వేదాలన్నింటినీ ఎదురుగా పెట్టి అన్ని చదివితే కానీ గుడికి వెళ్ళాలి, లేదా అప్పుడే భగవంతుడు అర్థమవుతాడు అనే ప్రశ్న లేదు. అలా ఉందా? ఎవరైనా అలా చదివామా? ఎవరైనా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో జాయిన్ అయిన వ్యక్తి ఎవరైనా ఇలా ఉపనిషత్తులు చదివి లేదా వేదాలన్నింటినీ వల్లిపట్టి అప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు? జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండరు. కానీ ఒక వ్యక్తి ఏమీ చదవకపోయినా ఒక సంవత్సరం, ఒక 6 నెలలు అలా భక్తుల సాంగత్యంలో గుడికి రెగ్యులర్గా వస్తూ ఇలా ప్రవచనాలు వింటూ ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అప్పుడు మనలో ఉన్న శ్రద్ధ వల్ల ఏమవుతుందంటే ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అప్పుడు భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి కావాల్సింది ఏంటంటే మన జీవిలో, మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకి తెలియజేసేలా మన శ్రద్ధను కనపరచాలి కదా. పరమాత్మ హృదయంలో ఏం చేస్తాడు? ఉపదష్ట హనుమంతాశ అంటారు. అంటే అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటాడు, మనకి అనుమతిస్తాడు. ఆయనేం కలగచ్చుకోడు, లోపలికి వచ్చి నువ్వు చేయి అని చెప్పి ఎవరి స్వతంత్రతని భగవంతుడు కలపరుచుకోడు. కానీ నేను చెప్పేది ఏంటంటే చూస్తుంటాడు. చూస్తూ ఎప్పుడైతే జీవి కొంచెం శ్రద్ధని భగవంతుడి వైపు చూపిస్తాడో వెంటనే అతను అనుమతిస్తాడో, నువ్వు నా వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తుంటాడు. కానీ జీవి యొక్క దురదృష్టం, జీవి యొక్క దౌర్భాగ్యం ఏంటంటే అలా భగవంతుడు ఎప్పుడూ మన వైపు చూస్తున్నా కూడా మనం భగవంతుడి వైపు చూడం. ఎలా అంటే శాస్త్రాలు చెప్తున్నాయి కదా, ఒక చెట్టు పైన 2 పక్షులు ఉంటాయి, ఒకటి ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఈ పరమాత్మ ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆత్మ వైపు చూస్తుంటాడు అన్నమాట. ఎప్పుడైనా ఆ చిలక ఎప్పుడైనా నా వైపు, ఆ పక్షి నా వైపు చూడబోతున్నాను కదా. ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో చూస్తాం కదా, లవర్స్, ప్రేమికులు ఏం చేస్తుంటారు? ప్రేమికుడు ప్రేయస్ వైపు చూస్తుంటాడు, ఎప్పుడైనా నా వైపు చూస్తుందేమో. ఎప్పుడు దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. అంతకన్నా దివ్యంగా కృష్ణుడు మన వైపు చూస్తుంటాడు అనమాట. అంతకన్నా ఉన్నతమైన స్థాయిలో ఆ పక్షి ఏదైతే ఉందో, ఆ పరమాత్మ అనే పక్షి ఏం చేస్తుంది? ఆత్మ అనే పక్షి వైపు ఎప్పుడు చూస్తూ ఒకసారి నా వైపు చూస్తాడో వెంటనే నా వైపు లాక్కున్నాం కదా. బయట మనం భౌతిక ప్రపంచం సినిమాలో చూపిస్తుంటాం కదా, ఒకసారి ఓరకడుతో చూస్తే ఫ్లాట్ అని చెప్తుంటారు. సాధారణంగా పూర్వం సినిమాల్లో చూసే డైలాగ్ అనమాట. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు చూస్తుంటాడు అంటే ఎప్పుడైనా జీవన ఆ వైపు చూస్తాడా అని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చెట్టు మీద ఉన్నంతసేపు చూడం, ఆయుష్ అయిపోతుంది, వెంటనే ఆ చెట్టు అది వయసు అయిపోతుంది, వేరే చెట్టు మీదకి వెళ్తాం. మరి భగవంతుడు వదిలేస్తాడా? మళ్ళీ వెంటనే వేరే చెట్టు వెనకాలే వచ్చేస్తుంటాడు ఎప్పుడు. అలా ఎన్నో చెట్లు మారుస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి కూడా భగవంతుడి వైపు చూడం. ఒకసారి అటు చూసినా కూడా మళ్ళీ భగవంతుడు అట్రాక్ట్ చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు సర్వాకర్షకుడు ఇక్కడ. వెంటనే అతని వైపు ఆకర్షితమయ్యి మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అర్థం చేసుకోం. కానీ మనం దౌర్భాగ్యం ఏంటంటే ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచం. ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా మనం వాసుదేవుడే సర్వం అని చెప్పి మనం తెలుసుకోలేకపోతాం. కారణం ఏంటంటే జీవికి ఉన్నటువంటి స్వల్పమైనటువంటి స్వతంత్రత ఆ విధంగా తీసుకెళ్తుంది. ఈ అహంకారం, నేను నాది అనే అహంకారం వల్ల భగవంతుడి వైపు చూడకుండా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇలా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో మనకే తెలియదు. ఎందుకంటే మానవ జీవితం రావాలంటే తెలుసు కదా, జలజ నవలక్షాన్ని స్థావరాన్ని లక్ష వింత శ్లోకంలో చెప్తున్నారు. ఎన్నో లక్షల కోట్ల జన్మల తర్వాత ఈ మానవ శరీరం ఇవ్వబడుతుంది. కాబట్టి అన్ని జన్మలు కూడా మనం భగవంతుడి వైపు చూడాలి. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్రద్ధ అనేది కనపరచాలి ఖచ్చితంగా. అందుకే ఈ శ్లోకంలో శ్రద్ధవాన్ భజతే యోమ. ఇంకా ముఖ్యంగా ఈ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాదులు వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే భజతే, భజ అనే పదం అనమాట.
భజ అనే ధాతువు నుండి వచ్చిందనమాట భజత్ అనేది. సాధారణంగా భౌతిక ప్రపంచంలో జీవులందరికీ భజన అనే పదం అందరికీ తెలిసిన విషయం కదా. ఎవరైతే కొంత గొప్ప ఈ ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళందరికీ భజన అనే పదం అందరికీ తెలిసిందే, కొత్త పదం ఏం కాదు. కానీ దాని పరమార్థం తెలియదు ఎవరికి. భజన అంటే ఏమనుకుంటారు సాధారణంగా? ఇప్పుడు అయ్యప్ప స్వామి భజన, సాయిబాబా భజన, లేకపోతే వేరే దేవత భజన కదా మనం చూస్తాం కదా, భజన 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 అని చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ ప్రభుపాలు వారు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ శ్లోకం యొక్క భాష్యం మొదటి పంక్తిలో వివరిస్తున్నారు. 2 పదాలు అంటే, ఒకటి పూజ, ఒకటి భజన. ఏదైతే భౌతిక ప్రపంచంలో అందరూ చేస్తున్నారో రకరకాల దేవతలకు కానీ లేకపోతే ఉన్నతమైన వ్యక్తులకు కానీ ఎవరికైతే చేస్తున్నారో అది పూజ. మనం చెప్తాం కదా, పూజ లాభ ప్రతిష్ఠ అంటారు, అవునా కదా. ఆహార నిద్ర భయమైదనం పూజా లాభ ప్రతిష్ఠ, ఇలా పదాలు శాస్త్రంలో చెప్పబడినాయి. కాబట్టి ఎవరైతే ఈ భౌతికమైన విషయాల గురించి ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు ఏం చేస్తారంటే, నేను బాగా భోగించాలనే కోరిక నుంచి విరమించుకుంటారు చాలామంది. అంటే మంచిగా ఆహారం తీసుకోవడము లేదంటే ఇంద్రియ భోగం చేయడం అనే కోరిక మీద విరమించుకుంటారు. కానీ సూక్ష్మంగా ఈ పూజా లాభ ప్రతిష్టనే ఉంటాయి. చాలామంది మనం చూడొచ్చు, హిందుత్వవాదంలో సోకాళ్ళ హిందువులుగా గురువులుగా చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా చాలామంది మనం చూస్తుంటాం. వాళ్ళు దేనికోసం ప్రయత్నం చేస్తారని చాలా వైరాగ్యాన్ని చూపిస్తారు భౌతిక ప్రపంచం నుంచి. సన్యసిస్తారు, ఏమీ తీసుకోరు, మనం ధనం ఇచ్చినా తీసుకోరు, ఏమీ తీసుకోరు. కానీ ఈ పూజాల ప్రతిష్ట మాసం అవసరం అవుతుంది. అంటే నన్ను అందరూ కీర్తించాలి, నేను బయటకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను కీర్తించాలి, బాగా పెద్ద పెద్ద శబ్దాలతో నా పేరును అందరూ కీర్తించాలని అనుకుంటారు. కాబట్టి సూక్ష్మంగా అది అనేది ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి జీవులు కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూజ అనే పదము ఈ ఏదైతే దేవీ దేవతలు ఉంటారో లేదంటే భౌతిక ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తులు ఉంటారో వాటికి ఉపయోగిస్తారు. కానీ బయట మనం సాధారణంగా చూసే ఈ భజన అనే పదం దేనికి వాడతారంటే, చూస్తాం కదా, ఈరోజు భజన పెట్టుకున్నామని ఇంట్లో, అది తప్పు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు, దాన్ని వర్షిప్ అని ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి బయట భౌతిక ప్రపంచంలో భగవంతుడికి కాకుండా అన్యదా ఎవరికి చేసినా కూడా అది భజన అవదు, ఏమవుతుంది? పూజ అవుతుంది. అంటే పూజించడం, అంటే ఉన్నతమైన వ్యక్తులని పూజిస్తుంటారు, దేవతలను పూజిస్తారు. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం గమనించాను. కాబట్టి ఎవరు కూడా భజన అనే పదం భౌతిక ప్రపంచంలో కృష్ణుడికి కాకుండా వాడడానికి లేదు. ప్రభుపాలు వారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నా చూడండి, గౌరవనీయుడైన వ్యక్తిని కానీ దేవతను కానీ పూజింపనచో మానవుడు అమర్యాదస్తుడిగా భావింపవచ్చును. ఏం చెప్తారు? ఒకవేళ దేవతలకో లేకపోతే ఉన్నతమైన వ్యక్తులకో మనం గౌరవించడానికి ఏమనుకుంటారు? పూజింపకపోతే ఏమనుకుంటారు? అది అమర్యాదగా చెప్పబడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరో పెద్ద మనిషి వచ్చారు, ఎమ్మెల్యే అని ఎంపీ వచ్చారు, మనం పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? ఎందుకంటే వాళ్ళు భౌతిక సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవాలి. ఏదో విధంగా ఒక పూలమాల వేసో లేకపోతే ప్రసాదం ఇచ్చో ఏదో విధంగా మనం రిసీవ్ చేసుకుంటాం. పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అది అమర్యాద అవుతుంది. కానీ ఎవరైనాను దేవాది దేవుని సేవించుటను మానవించే తీవ్రంగా నిరసించబడుతుంది. ఎందుకంటే పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భజన చేయాలి. ఎందుకంటే ఒకవేళ అమర్యాద అనేది అంతగా మనం పట్టించుకోకపోయినా, ఎందుకంటే ఒక్కొక్కసారి పూర్తిగా భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించే వ్యక్తి కొన్ని భౌతికమైన విషయాలని పక్కన పెట్టుండొచ్చు, కానీ ఉన్నతమైన లక్ష్యం వైపు వెళ్తున్నాడు కాబట్టి అతనికి ఏ విధమైన పరిస్థితి రాదనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది తీవ్రంగా నిరసించబడుతుంది. ప్రతి జీవి కూడా దేవదేవుని అంశ అయినందున తన నిజస్థితి కారణంగా అతడు ఆ దేవాది దేవుని సేవించి తీరవలను. అట్లు చేయనచో అతడు పతితుడగును. ఏం చెప్తున్నారు? తన నిజస్థితి కారణంగా ప్రతి ఒక్కడు భగవంతుని సేవించాలి. అందుకే మనం ఏం చెప్తామంటే, చాలామందికి ప్రశ్న ఏంటంటే, ఇస్కాన్ వాళ్ళు ఎవరు కూడా కృష్ణుడు తప్ప వేరే వాళ్ళు ఎవరికి సేవ చేయరు, వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని కూడా భజించరు అని చెప్తుంది. సాధారణంగా మనకు వచ్చే ప్రశ్నే కదా, అదేంటండి మీరు ఇతర దేవతలను పూర్ణి ఎప్పుడూ కృష్ణుడే అంటుంటారు. కారణం ఏంటండి? ఇది ఏంటి కారణం? జీవి తన నిజస్థితి తెలుసుకుని దేవాదేవుని అంశైనందు తన నిజస్థితి కారణంగా అతడు ఆ దేవాదేవుని సేవించి తీరవలను, వేరే ఆప్షన్ లేదు. కానీ అదే వ్యక్తి ఇతర దేవతల్ని పూజించకపోయినా పర్వాలేదు.
అంటే మనమేమి దేవతలను తప్పుపడట్లేదు, వాళ్ళని తక్కువ చేసి చూడట్లేదు. కానీ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పూజింపదగిన వ్యక్తిని పూజించకపోయినా కొన్ని పరిస్థితుల్లో భగవంతుని కనుక మనం అంగీకరించి భగవంతుని సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అవన్నీ అనుకొస్తాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఉదాహరణ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, ఆయన ముందే ముఖ్యమంత్రో ప్రధానమంత్రి వస్తున్నారు. మనం వెళ్తున్నప్పుడు ఆయన ఎదురైన తర్వాత ముఖ్యమంత్రిని విష్ చేసాం, లేకపోతే ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నాం, కానీ వెనకాల ఎమ్మెల్యేని మర్చిపోయాం. ఏమవుతుంది? సాధారణ స్థితిలో అక్కడ ఎమ్మెల్యే ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయనకన్నా ఉన్నతమైన వ్యక్తి ముందున్నాడు కదా. ఇప్పుడు నేను నా పుత్రుడు వెళ్తున్నాం, ఎవరైనా నన్ను బాగా స్వీకరించి నాకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను మర్యాదగా స్వీకరించారు అనుకోండి, నా పుత్రుడైనా బాధపడతాడా? అదేంటి మా నాన్నగారిని తీసుకున్నారు, నన్ను గౌరవించరా అని అనుకుంటారా? సాధారణంగా జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అని అనుకోరు, ఎందుకంటే పెద్దవారు మన నాన్నగారు ఉన్నారు కాబట్టి నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు. అదే విషయంలో అందరూ 33 కోట్ల మంది దేవతలు అదే విషయంలో ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు నేను భగవంతుడి యొక్క సేవకుడిని. కాబట్టి ఎవరైతే ఈ అన్య దేవతల యొక్క పూజ ఎవరైతే చేయరో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగదు. ఎవరైతే భగవంతుని సేవిస్తుంటారో వాళ్ళు, భగవంతుని సేవించకుండా అది కూడా ఆపేస్తే ప్రమాదం. ఎప్పుడైతే భగవంతుని స్వీకరించి భగవంతుడి యొక్క భక్తి సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళు ఇతర దేవతను కూడా పూజించకపోయినా ఏం ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వీళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి భగవంతుని సేవిస్తున్నారు కాబట్టి నేను కూడా హ్యాపీ, నేను కూడా అదేగా చెప్తున్నా. మరి చెట్టుకి నీరు పోసినట్లయితే ఆ చెట్టుకు ఉన్నటువంటి రకరకాల పుష్పాలు, ఫలాలు, ఆకులు, రెమ్మలు అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఎదుగుతూ ఉంటాయి. కారణం ఏంటి? నీళ్ళు ఎక్కడ పోయాలో అక్కడ పోసాం కాబట్టి చెట్టు పుష్కలంగా ఎదుగుతూ ఉంటుంది, తగిన ప్రతిఫలం ఆ ఫలాలు మనకిస్తుంది. అలా కాదని మూర్ఖంగా నేను రోజు ఆ పైన ఆకులను తడుపుతూ ఉన్నాను అనుకోండి, రొబ్బలని ఆకులను తడుపుతూ ఉన్నాను, ఏమవుతుంది? కొంతకాలానికి చెట్టు చనిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాల వారికి చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి జీవి కూడా జీవాది దేవుడైనటువంటి అంశ. మన అందరం, మనమే కాదు దేవతలు అందరూ కూడా, మొత్తం మన సృష్టిలో ఉన్న ప్రతి జీవి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న చీమ వరకు కూడా అందరూ భగవంతుడి యొక్క శాశ్వతమైన అంశాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో ఉన్న, సమాన స్థాయిలో ఉన్నారు. ఏ విధంగా? భగవంతుడి యొక్క అంశ స్థాయిలో, అంశ కారణంగా. దీంట్లో వ్యత్యాసాలు అంటే ఎవరు ఏ స్థాయిలో భగవంతుని సేవ చేస్తుంటారో ఆ స్థాయిలో వాళ్ళకి సేవలు ఇవ్వబడుతుంటారు. ఉన్నతంగా బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి భక్తుడు కాబట్టి అతనికి బ్రహ్మ పదవి ఇవ్వబడింది. కాబట్టి రకరకాల స్థాయిలో భగవంతుడి యొక్క భక్తుడికి ఆ స్థాయిలో ఇవ్వబడుతుంటారు. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి దేవతలకు పూజ చేయకుండా నేరుగా భగవంతునికి అంగీకరించి భగవంతుడికి సేవ చేస్తే ఏ విధమైన భయం లేదు. అందుకే ఏం చెప్తున్నారు? మామేకం శరణం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మామేకం, నన్నే మాత్రమే అని చెప్తున్నాడు తప్ప నాతో పాటు ఇంకా నా పుత్రుడు ఉన్నారు, లేదా నా సేవకు ఉన్నారు, అందరినీ భజన చేయమని చెప్పట్లా. అలాంటి గౌరవించమని చెప్పట్టు, గౌరవించుకోవడం చెప్పట్లా, అందరికీ గౌరవిస్తాం కదా. ఉదాహరణకి ఇస్కాన్లో ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు ఏదైనా దగ్గరలో కృష్ణాలయంకి వెళ్ళినప్పుడు పక్కనే శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళి ప్రణామం చేసి వస్తారు. ఏ విధంగా? ఈయన పూజనీయుడు, ఈయన మర్యాద పూర్వకంగా మనం ఆ పూజనీయుడు కాబట్టి ఆయనకి వెళ్ళి ప్రణామం చేసి వస్తాం. వైష్ణవానం యథోశంభో అని శ్లోకం పఠించి వస్తాం. ఎందుకంటే వైష్ణవులు ఉత్తమమైన వైష్ణవుడు ఎవరంటే, మొదటి వైష్ణవుడు ఎవరంటే శివుడు. కాబట్టి ఆ విధంగా మనం మర్యాద ఇస్తాం తప్ప మనం భజన చేయం. మర్యాదకి అదే చెప్పాం కదా, ఇక్కడ పూజకి భజనకి చాలా తేడా ఉంటుంది. భజన అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, భజతే అనే పదానికి ఇక్కడ ప్రతిపదార్థం ఏమి ఇచ్చారంటే ప్రేమయుక్తమైన దివ్య సేవ చేయవాడు. ఎవరికి? అది కూడా చెప్తున్నా చూడండి. మాం భజతే మాం, భజతే మాం అంటే నాకు ప్రేమయుక్తమైన సేవ చేయవాడు. కాబట్టి ఇక్కడ భజన అంటే సేవ చాలా రకాలుగా ఉంటుంది. భజన అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ కరతాళాలు తీసుకుని కొడుతూ ఏదో పాట పాడడం భజన అయిపోయింది అనుకుంటారు. సాధారణంగా సమాజంలో ఉండే ఒక ఆలోచన ఉంది. కానీ భజన అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు కీర్తించడం, భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, లేకపోతే భగవంతుడి గురించి ఏదో సేవలో నిమగ్నం కావడం, మందిరాన్ని మార్జనం చేయడం, భగవంతుడి గురించి మందిరానికి నడిచి రావడం కదా, భగవంతుడి గురించి ప్రచారం చేయడం, భగవంతుడి గురించి వండడం, భగవంతుడి గురించి ప్రసాదాన్ని వితరణ చేయడం, ఇవన్నీ కూడా భజనలోకి వస్తాయి. ఎలా అంటే చెప్తున్నా ఇక్కడ ప్రేమయుక్తమైన దివ్య సేవ చేయవాడు. కాబట్టి అది ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి అలా చేసిన వ్యక్తి ఇంకా భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఏ పని చేయకపోయినా కూడా, అదే మనం చెప్పాం కృష్ణీయ భక్తి కైల సర్వకర్మ.
కాబట్టి అలాంటి వ్యక్తి ఏ విధమైన పనిలో చేయకపోయినా కూడా అతను అన్నీ చేసినవాడు అవుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతునికి సంతృప్తి పరుస్తామో సకల సృష్టి అంతా కూడా సంతృప్తి చెందుతూ ఉంటుంది. ప్రతీది కూడా దేవతలై ఉండొచ్చు, రకరకాల వృక్షాలై ఉండొచ్చు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది చూడండి, మనం ఎప్పుడైతే ఏ ప్రదేశంలో అయితే హరినామం బాగా జరుగుతుందో అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, ఆహారం సమృద్ధిగా లభిస్తుందని చెప్తుంది కదా. అన్నాద్భవంతి భూతాన్ని ప్రజన్యాదన్న సంభవ. ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో అప్పుడే పుష్కలంగా ఆహారం లభిస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞం వల్ల వస్తుంది. ఆ యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞోవే విష్ణువు. ఎవరైతే విష్ణువు కోసం యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేయడం వల్ల వర్షాలు బాగా సమకాలంలో కూడి మనకి ఆహారం లభించి అది అన్నంగా మనందరం ప్రతి జీవి కూడా స్వీకరిస్తుంటారు. అది ధాన్యం అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర జంతువులకి ఆకులు అయి ఉండొచ్చు. ఏదో విధంగా అన్ని జీవులకి ఆహారం లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? యజ్ఞం చేయడం ద్వారా. యజ్ఞం ఎవరికి చేయాలంటే యజ్ఞం కృష్ణుడికి చేయాలి. కాబట్టి ఇంకా చెప్తున్నారు ఆ యజ్ఞం కలియుగంలో ఎలా చేయాలంటే తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది కలియుగంలో ఇవ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం. కలోసత్ హరికీర్తనం అని చెప్తుంది. అంటే జీవి భౌతిక ప్రపంచం నుంచి ముందుకు వెళ్ళడానికి, పైకి భగవద్ధామం వెళ్ళడానికి ప్రతి యోగంలో కూడా ఏదో ఒక యోగా ఇవ్వబడుతుంది అనమాట. కానీ కలియుగంలో ముఖ్యంగా ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే హరినామ సంకీర్తనం. కాబట్టి ఎవరైతే ఈ వీధుల గుండా, పట్టణాల గుండా హరినామ సంకీర్తనం చేస్తూ నిత్యం ఆ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్నామో అలాంటి ప్రదేశాల్లో పుష్కలంగా వర్షాలు కురుస్తాయి, పుష్కలంగా ఆహారం లభిస్తుంది, పుష్కలంగా జీవులందరూ వృద్ధి చెందుతూ ఉంటారు. కానీ చాలా ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? అట్లు చేయనచో అతడు పతితుడగును కదా. మరి భగవంతుడికి సేవ చేయకుండా ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి ఎవరు కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వజీవులకు మూలాధారుడైన ఆదిదేవునికి సేవ చేయక ఆ పరమపురుషుని పట్ల తనకు గల ధర్మమును ఉపేక్షించి వాడెవడనను తన నిజస్థితి నుండి తప్పక పతితుడు కాగలడు. నిజస్థితి నుండి పతితుడు కాగలడు. మన నిజస్థితి ఏంటి? మన సాధారణ నిజస్థితి ఏంటంటే జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస. మరి దాని నుంచి ఎవరైతే పతనం చెందుతారో అతడు పతితుడు. వేరే ఏం లేదు. ఇంక భౌతిక ప్రపంచంలో పతితుడు అవడం అనే ప్రశ్నే లేదు. ఎక్కడ వస్తుందంటే ఎవరైతే తన సహజ ధర్మాన్ని వదిలేసి పక్కదారికి పెడుతుంటారో వాళ్ళు పతితులైనట్టు. అందుకని ఏం చెప్తా చూడండి, ఎవరైతే తనకు గల ధర్మమును ఉపేక్షించి వాడు ఎవడనను తన నిజస్థితిని తప్పక పతితుడు కాగలడు. తన నిజమైన ధర్మం ఏంటి మరి? ఇక్కడ చెప్తున్నా చూడండి, సర్వజీవులకు మూలాధారుడైన ఆదిదేవునికి సేవ చేయక ఆ పరమపురుషుని పట్ల తనకు గల ధర్మమును ఉపేక్షించేవాడు. ఆయన ధర్మం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం. జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస. ఎవరైతే భగవంతుడికి సేవ చేయకుండా పక్కదారి పడుతుంటారో వాళ్ళందరూ కూడా పతితులైనట్లుగా చెప్తున్నారు ప్రభుపాద వారు. కాబట్టి ఈ శ్లోకం నందు కూడా భజంతి అనే పదము వాడబడింది. అనగా ఆ పదము దేవదేవునికి మాత్రమే వాడదగినది. పూజ అను పదము దేవతల విషయమున లేక సామాన్య జీవుల విషయమున వాడవచ్చును. శ్రీమద్ భాగవతునందు శ్లోకం నందు వాడబడిన అవజానంతి అను పదము అది గోచరించును. అవజానంతి మామూడ అనక మూర్ఖులు మాత్రమే దేవాదేవుడైన శ్రీకృష్ణమని అపహాసం చేయదు. అట్టి మూర్ఖులు భగవానుడి పట్ల ఎట్టి సేవాభావం లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానములు రచించుటకు యత్నించరు. తత్ఫలితంగా వారు భజంతి మరియు పూజ అను పదము నడుమగల అర్ధభేదము తగిన రీతిగా గ్రహింపజాలరు. చూడండి ప్రభువులో చెప్తున్నారు. ఈ భజన లేదంటే పూజ వాటి మధ్య వ్యత్యాసం అర్థం కదా వారికి కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ భగవద్గీత ప్రభుపాలు ఈ శ్లోకం ఇచ్చినటువంటి భాషలో చదువుతారో అప్పుడే అర్థమవుతుంది. కానీ సాధారణంగా అందరికీ విషయం అర్థం ఏంటంటే భజన అన్న పూజ అన్న ఏదన్నా ఒకటే అనుకుంటారు కదా. మనం పూర్వం కూడా తరగతిలో చర్చించుకున్నాం. భౌతిక ప్రపంచంలో సమాజంలో ఇప్పుడు పూజ లేదా భజన, పూజ అనే పదం ఎలా అర్థం చేసుకుంటారంటే ఉదయాన్నే లేవడం, ఒక టవల్ కట్టుకోవడం, ఆ టవల్తో వచ్చి మందిరంలోకి వచ్చి ఏదో తురుస్తారో తర్వాత సంగతి కానీ ఉన్న 2 అగరొత్తులు వెలిగించి ఇలా తిప్పుతూ మొత్తం ఇల్లు అంతా తిరుగుతూ ఉంటారు కదా. మనం బయట మామూలుగా ఇంట్లో అందరూ పూజ ఎలా చేస్తారండి? అంతే కదా. దేవుడి మందిరం ఏదో మూల, ఎక్కడో మూల కనిపించకుండా ఒక చిన్న ప్లేస్లో ఉంటుంది, ఏదో అడ్డం లేకుండా
ఇంట్లో అడ్డం లేకుండా ఎక్కడో చోట పెడతారు. పూర్వం ఇంటికి మూలస్థానం ఏంటంటే దేవుడి గదే పూర్వం రోజుల్లో. మరి ఇప్పుడు మూలస్థానం ఏంటంటే ఏం చెప్తారు? మెయిన్ బెడ్రూమ్ 16x18 సైజు మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది కదా. చాలా అలంకరంగా మంచి కబోర్డ్స్, సీలింగ్ అన్నీ చేస్తుంటాయి. ఇంటికి మూలస్థానం ఏంటంటే ఎవరైనా ఫస్ట్ ఇల్లు చూపించాలనుకుంటే ఎక్కడ తీసుకెళ్తారు? అంతే కదా. ఎవరైనా పూజ గదికి తీసుకెళ్తారా? మొట్టమొదట మెయిన్ బెడ్రూమ్ తీసుకెళ్తారు. తర్వాత చిన్న పక్కన ఉన్నటువంటి బెడ్రూమ్ తీసుకెళ్తారు. తర్వాత హాలు, కిచెన్ అన్నీ చూపిస్తారు. చివరిలో ఎక్కడో ఒక మూల ఎంత ఎంత కబోర్డ్ షీట్, ఒక చిన్న ప్లైవుడ్ షీట్ పెట్టి ఆ మూల యాంగిల్ వేసి బిగించి ఉంటుంది అన్నమాట. ఆ పైన 2-3 పటాలు పెట్టుంటాయి. అది ఒకసారి దుంపట్టు ఉంచవచ్చు, ఏదో క్లీనింగ్ లేకపోవచ్చు. లేకపోతే ఏదన్నా మంచి ఉత్సవం వచ్చినప్పుడు ఇంతంత లావున కుంకుమ పెడతారు. చూసారు కదా, ఎవరైనా చూసారు? అందరిలో జరిగేది అదే. పటాల్లో ఉన్నటువంటి ఆ దేవతలు, భగవంతుడి యొక్క మొహం కూడా కనిపించదు. ఇంత ఎత్తున కుంకుమ బొట్టు పెడతారు. అది ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి పండుగ వచ్చినట్టు పెడతారు, అలాగే ఉంటుంది. సో దానికి ఏం చేస్తారంటే ఉదయాన్నే లేస్తారు, లేచి స్నానం చేసి ఆ టవలే, ఆ బాత్రూమ్ డోర్ మీద అయితే వస్తుందో అదే టవల్ కట్టుకుని వచ్చి పూజ గదిలో ఉన్న 2 అగరత్తులు ఏదో వెలిగించి ఆ అగరత్తులు మొత్తం ఇంటి చుట్టూ తిరుగుతారన్నమాట. ఎక్కడెక్కడ దేవుడి పటాలు అన్నీ తిరుగుతుంటారు. దేవుడి పటాలు అయిపోయాక పూర్వం చనిపోయిన ఉంటాయి కదా, తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, వాళ్ళందరికీ చెప్తుంటారు. అలా ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, ఇంకా తలుపు తీసి అదే అగరత్తులు ఆడకొట్టి తిప్పుతుంటారు అన్నమాట. సాధారణంగా రోజు జరిగే పరిస్థితి ఇది. చూసి చివరిలో అక్కడ పెడతారు. ఏదో 3 సార్లు వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు. ఎందుకంటే తెలియదు కదా. సాధారణంగా మనం కూడా 3 ప్రదక్షిణలు చేస్తాం రోజు. దేనికి చేస్తాం? యాని కానీచ పాపాని బ్రహ్మహత్యాది కానీచ తాని మనం చదువుతాం రోజు, చదివి రోజు ప్రదక్షిణ చేస్తాం. ఎందుకు చేస్తాం? తులసి మహారాణి ప్రదక్షిణ చేస్తాం. కానీ అంత సమయం లేదు ఎవరికి. బయట వాకిట్లో, వాకిలు ఎక్కడ ఉంది? లేదుగా. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో వాకిలు ఉందా? లేదు. ఆ తులసిని ఎక్కడో బయట పెట్టారనుకోండి, రోజు ఎవరో తన్నుకుంటూ వెళ్తుంటారు, చెప్పులు అక్కడే పెడుతుంటారు. అంతా తెలియదే లేదు. ఇంక అంతా పాపకార్యం అదంతా. ఎవరైనా పొరపాటు పెట్టినా కూడా పక్క ఫ్లాట్ వాళ్ళు ఒప్పుకోరు. అడ్డం వస్తుందని తీసేయమని చెప్తుంటారు. అటు వాకిల్ లేదు, లోపల తులసి పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఏం చేస్తారు? వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు. 3 సార్లు తిరిగేసి ఒకసారి ఇలా పడుకుని ప్రణామం చేసి వెంటనే టిఫిన్ రెడీ అని చెప్తుంటారు. టిఫిన్ వస్తుంది, టీ తాగుతాడు, టిఫిన్ తింటాడు, బయటకు వెళ్ళిపోతాడు. సాధారణంగా రోజు జరిగే పూజా కార్యక్రమం ఏంటంటే భౌతిక ప్రపంచంలో, పునర్ సమాజంలో ఇదే. దాన్నే పూజ అనుకుంటారు. ఇప్పుడు సాధారణంగా మనం కూడా ప్రచారం చేయడానికి వెళ్ళాం కూడా అలాంటి వాళ్ళ ఇంటికి. నేను రోజు పొద్దున్నే పూజ చేస్తానండి. ఏం చేస్తామంటే ఇదే. మనకు తెలిసిన పూజ ఏంటంటే ఇదే. అగరత్తులు తిప్పడం, కొంచెంసేపు ఏదో అలా ఉన్న పట్టిక బెల్లం పెట్టడం, అది చీమలు పట్టేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది పట్టిక బెల్లం. చీమలు తింటుంటే అది పాకం కారిపోతుంటుంది అక్కడే. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆకులు ఎక్కడ పెడతారు, తీసి ఇక్కడ పడేసి మళ్ళీ ఇంకోటి పెడతారు. అక్కడ క్లీన్నెస్ ఉండదు, ఏముండదు. సో సాధారణంగా ఇప్పుడు జరిగే పూజా విధానం అదే. ఇదే పూజ అనుకుంటారు. దీని ద్వారానే మనం భక్తి చేస్తున్నాం అనుకుంటారు కదా. అది భక్తి యోగం అవుతుందా? కనీసం పూజ కూడా అవ్వదు కదా. పూజ అంటే ఏంటి? మంచి పరిస్థితుల్లో భగవంతునో, దేవతలనో, లేకపోతే మర్యాదస్తులను ఎవరినో పూజించడం అవుతుంది. అవునా కదా. ఇప్పుడు ఎవరో ఇంటికి మర్యాదస్తులు వచ్చారు, ఎవరో వాళ్ళకి సగౌరవంగా ఆహ్వానించి అన్ని సౌకర్యాలు చేసి సమయంగా ఆహారం పెట్టి అన్నీ పెట్టామనుకోండి, అతను సంతృప్తి చెందాడు, అది పూజ అవుతుంది. అలా కాకుండా వచ్చే వరకు కూర్చోండి అని చెప్పి పట్టించుకోకుండా, వాళ్ళకి సమయానికి ఆహారం పెట్టకుండా, ఏం మాట్లాడకుండా మన పని మనం చేసుకున్నాక ఏమవుతుంది? అది అమర్యాద అవుతుంది. వెంటనే వెళ్ళిపోతాడు. ఒక 2 రోజులు ఉన్నాకున్న వ్యక్తి మొదటి రోజు 1 గంటలోనే ఇంటికి బయటికి వెళ్ళిపోతాడు. అవునా కదా. కాబట్టి అది పూజ అవ్వదు. పూజ అంటే గౌరవంగా చేసేది. వాళ్ళని కీర్తించాలి, వాళ్ళకి సమయానికి వాళ్ళకి కావాల్సినవి పెడుతూ ఉండాలి. అవన్నీ చేస్తే పూజ అవుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏ ఇంట్లో కూడా దేవతలు అనేవాళ్ళు ఉండరు. మనం అనుకుంటున్నాం పూజ చేస్తున్నాం, పూజ గదిలో దేవతల చిత్రపటాలు పెట్టాం, నేను ఏదో వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఎక్కడ ఉండరు. ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. అంటే శుభ్రత అనేది భగవంతుడు తర్వాత స్థానం. శుభ్రతగా లేనప్పుడు అక్కడ భగవంతుడు కానీ దేవతలు కానీ వాళ్ళకేం కరమండి. మీరు అంత దారుణంగా సంవత్సరం క్రితం పెట్టినటువంటి ఏవో అక్కడ ఉంటే అవి బూజు పట్టేసి చెదలు పట్టేసి ఉంటే అక్కడ ఉండాల్సిన కారణం వాళ్ళకేంటి? దేవతల యొక్క లోకాలు ఎలా ఉంటాయి తెలుసు కదా. ఎలా ఉంటాయి? చాలా అత్యున్నతంగా వజ్ర వైడూర్యాలతో పొదుగుంటాయి. చాలా ఉన్నతంగా ఉంటాయి అవన్నీ కూడా. అక్కడ దుఃఖాలు కలిగేలాగా ఇప్పుడు మనకి ఏదైనా నీట్గా లేదు ఇంకో పరిస్థితి వెంటనే జబ్బు చేస్తుంది. అక్కడ అలా ఉండదు. దేవతలకి వాతావరణం బాగోక జబ్బులు చేసే పరిస్థితి ఉండదు మనకి. కానీ మనం అదే దౌర్భాగ్యం, మనం అలా పెట్టే పరిస్థితుల్లో దేవతలు ఉండడానికి అవకాశం ఉందా? ఉండదు. ఇంకా భగవంతుడు ఏముంటాడు? దేవతలే నచ్చకపోతే భగవంతుడు ఎట్లా ఉంటాడు? ఉన్నాడు.
కాబట్టి భగవంతుడు ఇంట్లో ఉండాలి అంటే ముందు శుచిగా ఉండాలి, అంత శుభ్రంగా ఉంచాలి, రోజు దాన్ని శుభ్రం చేయాలి, ఏ విధంగా దాన్ని భజించాలి. కాబట్టి ఏం చెప్తున్నాయి శాస్త్రాలు, ఇవన్నీ చేయడం చాలా కష్టం, అవునా కదా. ఇప్పుడు లేచేది 7:00కి, 8:30కి 8:00కో ఆఫీస్కి వెళ్ళాలి, లేదా పిల్లలందరినీ 7:30, 8:00కి స్కూల్కి పంపాలి. ఈ ఉన్న అరగంట గంటలో మనం ఏం కార్యక్రమాలు చేయగలం? మన రోజువారీ కార్యక్రమం దంతధావనం చేయాలి, స్నానం చేయాలి, లేదా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, లేదా బట్టలు వేసుకోవాలి, ఇంట్లో ఏదో వండాలి, ఇవన్నీ కూడా గంటలో అయిపోతాయా? అప్పుడు ఈ గంటలోనే పూజ కూడా చేయాలి, అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుందంటే ఎలా, ఫాస్ట్ ట్రాక్ అంటారు కదా, అంటే సైడ్లా చేస్తే ఏదో ఈ కార్యక్రమంతో పాటుగానే అది కూడా అయిపోతుంది తంతు. కొంతమంది ఫోన్ మాట్లాడుతుంటారు, టీవీ మోగుతుంటే న్యూస్ వస్తుంది, వెనకాల న్యూస్ వస్తుంటే ఇక్కడ పూజ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది కష్టం అనమాట. ఇలా మనం ఇప్పుడున్న సమాజంలో ఏది తీసుకున్నా కూడా ఈ యోగ విధానం చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఏం చెప్పారంటే, కృతేధ్యాయతో విష్ణు త్రేతాయాముఖే ద్వాపరే పరిచర్యాయం కలవ తద్ధరికీర్తనం అని చెప్పారు. ఏం చెప్పారు? కృతేధ్యాయతో విష్ణు, కృతయుగంలో ధ్యానం చేసేవారు. అది ఇప్పుడు సాధ్యం అవుతుందా అంటే, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు పూజ చేయలేకపోతున్నాం నుంచుని కదా. ఎవరైనా కూర్చోగల, ఇప్పుడు ఏదో వ్రతాలు చేస్తుంటారు, వ్రతంలో ఎలా కూర్చుంటారు? కొంచెం నడుము బాగుండి భార్య కొంచెం యుక్త వయసులో అయితే కింద కూర్చుంటుంది, భర్త ఏమో ఏదో స్టూల్ మీద కూర్చుని మీద కూర్చుంటాడు. భగవంతుడి చిత్రపటం ఏమో నేల మీద ఉంటుంది, అవునా కదా. చిత్రపటం ఎక్కడ పెడతారు? నేల మీద పెడతారు, అతనేమో కుర్చీలో కూర్చున్నాడు. చాలా కష్టం ధ్యానం చేయడం అనేది, చాలా చాలా కష్టం. ఎందుకంటే ధ్యానం చేయడం అంటే ఏదో ఇప్పుడు భౌతిక ప్రపంచంలో చాలామంది అవుతున్నటువంటి రకరకాల సంఘం వాళ్ళు చెప్తుంటారు ధ్యానం చేయడం, అది ధ్యానం కాదు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? ఏకాంత ప్రదేశంలో ఉండాలి, అడవికి వెళ్ళాలి, జంకి చర్మం దుప్పు చర్మం వేసుకుని దాని మీద కూర్చుని ఉండాలి, నిటారుగా ఉండాలి, మనసుని నాసికాగ్రహం మీద కేంద్రీకరించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ చేయడం కలియుగంలో సంభవం కాదు. కానీ ఇప్పటికీ ఈ ధ్యాన విధానాలు కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ ధ్యానం చేయండి, ఈ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకుని మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి అంటారు. ఏమవుతుంది? నిద్రపోతారు కదా. ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లవాడిని కొంతసేపు కళ్ళు మూసుకుని ఉండమన్నాం అనుకోండి, 6 నిమిషాలే నిద్రపోతాడు. ఎందుకంటే వాడికి మైండ్లో ఎక్కువ ఆలోచన లేవు, కాబట్టి వెంటనే నిద్ర వస్తుంది, పడుకుంటాడు. 20 సంవత్సరాల వాడిని 20 నిమిషాలు ధ్యానం చేయమన్నాం, 20 నిమిషాలు నిద్రపోతాడు. ఎందుకంటే వాడికి 20 నిమిషాలు సమయం అవసరం. ఎందుకంటే మైండ్లో చాలా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి, అయితే ఇక్కడికి వ్యాపారానికి వెళ్ళాలి, కొంచెం టైం పడితే 20 నిమిషాలు కంటిన్యూస్గా అలాగెల్లగా 20 నిమిషాలతో నిద్రపోతాడు. ముసలి వాళ్ళకి కష్టం, ఎందుకంటే కొంచెం సమయం పడుతుంది, ఆ వయసులో అన్ని నిమిషాలకి ఖచ్చితంగా నిద్రపోతాడు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ధ్యానంగా, సామూహిక ధ్యానంగా ప్రచారం అవుతూ ఉందో అదంతా ఏమవుతుందంటే చివరికి మనిషిని నిద్రలోకి తీసుకెళ్తుంది. అందుకే మనం చూస్తాం హైదరాబాద్లోని పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద టెంట్లు వేసి సామూహిక ధ్యానం అని లక్షల మంది ఆనందిస్తారు. అంతమంది కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడతారు. వాళ్ళకున్న వయస్సు రీత్యా ఒకరు ముందు పడుకుంటారు, ఒకరు తర్వాత పడుకుంటారు, మొత్తం ఉన్న వాళ్ళందరూ నిద్రపోతారు. చూడడానికి ఏమనిపిస్తుంది అంటే, కళ్ళు మూసుకుని నిద్రపోతే ఏమనిపిస్తుంది? అబ్బా ధ్యానం భలే చేస్తున్నాను, కానీ జరిగింది ఏంటి అక్కడ? నిద్రపోతూనే ఉండాలి. కొంతసేపు లేపితే లేచి మొహం కడుక్కుని వచ్చి ఏం జరిగిందంటే, నేను ధ్యానం చేశాను, నాకు చాలా వైవిధ్యాలు కనిపించినాయి ధ్యానంలో. ఏం కనిపించినాయి అంటే, కళ వచ్చింది నాకేదో మంచి అందమైన స్త్రీ కళ్ళలో పడడం, లేకపోతే ధనం రావడం, లేకపోతే లక్కీ ట్రిప్లో ₹1,00,00,000 రావడం, ఇలాంటి కళలు వచ్చింది. కాబట్టి నేను ధ్యానం బాగా చేశాను కాబట్టి అలాంటి కళలు వచ్చినాయి అంటాడు ఒకడు. ఎందుకు? ధ్యానం బాగా చేయడం వల్ల మంచి కళ వచ్చింది, నాకు మంచి అమ్మాయి వచ్చింది కళ్ళలోకి, లేకపోతే మంచి దానం వచ్చింది, ఇలా వచ్చింది అలా వచ్చింది చెప్పుకుంటా. ఇదంతా ఏంటంటే సామూహిక నిద్ర, సామూహిక ధ్యానం కాదు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, కృతేధ్యాయతో విష్ణు, కృతయుగంలో ధ్యానం చేసేవారు. అది సాధ్యపడుతుంది. మన శాస్త్రాలు చూసాం, వాల్మీకి మహర్షి కానీ ఎంతోమంది మహర్షులు, రాజులు, క్షత్రులు కూడా చాలామంది కొద్ది వేల సంవత్సరాలు ధ్యానం చేశారు. అసురులు కూడా చివరికి వాళ్ళు ప్రతిఫలాన్ని పొందారు, భగవంతుడి యొక్క పాదపద్మాలను సాక్షాత్కారం పొందారు, భగవద్ధామం చేరుకున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ యొక్క వయసు ఎంత అంటే, వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత అంటే 1,00,000 సంవత్సరాలు. కాబట్టి 30,000, 40,000 సంవత్సరాలు ధ్యానం చేయగలిగారు. మనం 2 నిమిషాలు కూడా నిటారుగా కూర్చోలేము, అవునా? బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, కష్టం. కాబట్టి త్రేతాయం యజుతోముఖే, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు. త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం అంటే ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది చెప్తుంటారు, యజ్ఞం చేయండి మీ ఆయుష్ పెరుగుతుంది, ఆ యజ్ఞం చెప్పు కదా,
ఆయుష్ పెరగడానికి లేదా జబ్బులు పోవడానికి ఇంకా ఇంకా దౌర్భాగ్య శ్రేష్ఠ ఇంకా చలామణి అవుతూ ఉన్నాయి భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం. కానీ యజ్ఞం దానికోసం చేయరు. యజ్ఞం దీనికోసం చేస్తారు. మనం చెప్పుకున్న యజ్ఞోవే విష్ణు సంతృప్తి కోసం చేస్తారు. అది ఎవరు చేసేవారంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న క్షత్రియులు. మొత్తం సామ్రాజ్యం అంతా కూడా చాలా ఉన్నతంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఇలా ఆనందంగా ఉండాలంటే విష్ణువు సంతృప్తిపరచాలి. కాబట్టి విష్ణువుని ఎలా సంతృప్తిపరుస్తామంటే యజ్ఞం చేయడం ద్వారా. ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో యజ్ఞంలో అవిషయాలు అర్పిస్తూ భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం. అప్పుడు భగవంతుడు సంతృప్తి చెంది భగవంతుడు సంతృప్తి చెందడం ద్వారా అందరూ దేవతలు సంతృప్తి చెంది అందరూ దేవతలు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు సిమ్మకం అవుతుంటారు. వరుణుడు వర్షాన్ని ఇస్తుంటాడు. అలా అన్ని కూడా సమకూడి ఆహారం సమృద్ధిగా లభించి అందరి జీవులు కూడా ఆనందంగా ఉంటారు. అది సాధ్యమైంది ఎప్పుడు? త్రేతాయుగం యజుర్ముఖి. కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే కష్టం. ఎందుకంటే అవిసెలు అర్పించే వాళ్ళు లేరు, నిటాగా కూర్చునే వాళ్ళు లేరు. ఇంకా యజ్ఞం చేయాలంటే 30 మైళ్ళ దూరంలో ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదట. అసలు జీవహింస అనేది చేయబడకూడదు. అలా చేసిన పూజ చెల్లదట, శాస్త్రం చెబుతుంది. మరి మనం రోజువారీ చేసే పూజల పరిస్థితి ఏంటి? రకరకాల యజ్ఞాలు చేస్తున్న యజ్ఞాల పరిస్థితి ఏంటి? దాని యొక్క ప్రతిఫలం ఏంటి ఆలోచించండి. ఏమవుతుంది? కేవలం ధనం వృధా అంట కదా. ఇప్పుడు చూస్తాం 10,000 కడితే యజ్ఞం కదా, చూస్తాం కదా. మన ఈ మధ్య కూడా అక్కడ డిఎన్ఆర్ ప్రాంగణంలో చేశారు సామూహిక యజ్ఞం అని చెప్పి. ఎంత 10,000 అంతా తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన తెచ్చుకుంటారు, కూర్చుంటారు. కానీ ఆ డిఎన్ఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రోజు మాంసం తినేవాళ్ళు. అవునా కదా? మరి అది చెల్లుతుందా? చల్లదు. ఎందుకంటే కంటామినేషన్, అప్రశుభ్రమైనటువంటి ప్రదేశం. యజ్ఞం చేస్తే చల్లదు. కాబట్టి యజ్ఞం చేయడం కోసం మంచి ప్రదేశాలు ఉండే. అదే కదా మనం చూస్తాం. భగవద్గీత మొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ధర్మక్షేత్రం. కాబట్టి అలాంటి క్షేత్రంలో ధర్మ కార్యక్రమాలు చేసేవారు, రకరకాల యజ్ఞాలు చేసేవారు. కాబట్టి మంచి ప్రతిఫలం వచ్చేది. కానీ ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు ఏంటి? మురుక్కాల కొట్టున్నాం. అదే కదా ఇప్పుడు జరిగేది ఏంటి? మురుక్కాల కొట్టు పక్కన సవాలు వస్తుంటారు, యజ్ఞం చేస్తుంటారు. లేదంటే రకరకాల పరిస్థితులు బాగోవు, చుట్టుపక్కల పరిస్థితులు బాగోవు, సరిగ్గా చేసే బ్రాహ్మణులు లేరు. అవునా కదా? పూర్వం యజ్ఞం చేసేటప్పుడు బ్రాహ్మణుడు మంత్రోచ్చారం చేస్తే అగ్ని దానికి అదే వచ్చేదట. అగ్గిపుల్లలు అవసరం లేదు. ఇప్పుడు అగ్గిపుల్లలు కూడా కలితే ఒక అగ్గిపుల్లతో అవుతుందా? దాంట్లో బోర్డు అంత నూనె వేసి 2-3 అగ్గిపుల్లలు కాలిస్తే కానీ దాంట్లో మంట వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చాలా కష్టం. అందుకే ఏం చెప్పారు? కలవతద్ హరికీర్తనం. దానికన్నా ముందు ఏంటి? ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఏం చెప్పారు? ద్వాపరర్య పరిచర్యాయం. ద్వాపరయుగంలో పరిచర్య చేసేవారు, అంటే విగ్రహారాధన చేసేవారు. మరి అది ఇప్పుడు సాధ్యం అవుతుందా అంటే కొంత శాతం ఆ రుచి అనేది ఉంది కాబట్టి, కొంత ఇంకా భక్తులు మిగిలి ఉన్నాయి కాబట్టి దాన్ని కొంతకాలం సాగతిస్తున్నారా. కానీ మామూలుగా బయట మనం సమాధానం చూస్తే అది సాధ్యం కాదు. అదేనా మరి ఎన్నో దేవాలయాలు నిర్మిస్తున్నారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు, చాలా అంగరంగ వైభవంగా ఎంతోమందికి ఆహ్వానించి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు, ఎంతోమందికి అన్నసంతర్పణ చేస్తున్నారు. మరి అన్నీ జరుగుతున్నాయి కదా అంటే అవి జరుగుతాయి, ఆ రోజు జరుగుతాయి. తర్వాత రోజు నుంచి ఆ ఆలయం యొక్క పరిస్థితి ఏమిటి? ఎవరైనా గమనించారా? బయట ఉన్న మందిరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వేలల్లో ఉన్నాయి. వాటి యొక్క పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. శ్రీరామనవమి వస్తుంది, ఆ రోజు శుభ్రం చేస్తారు, ఎల్లేస్తారు, భగవంతుని మీద తుడుస్తారు, ఒక దండ వేస్తారు. కొంతసేపు ఏదో రామదాస్ సినిమా నుంచో ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచో పాటలు పెడతారు. ఒక గంట వేసిన తర్వాత మళ్ళీ సినిమా పాటలు పెడతారు. ఆ రోజంతా అలా అయిపోతుంది. చేస్తారు, 2-3 రోజులు కార్యక్రమాలు చేస్తారు. తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు ఆ మందిరం వైపు చూసేవాళ్ళు. అలా ఎన్నో మందిరాలు ఉన్నాయి ఇప్పుడు. అవునా కదా? మీ పల్లెటూరులో అట్లా చూడండి, తలుపు తీయకుండా సంవత్సరానికి ఒక్కసారి తలుపు తీసే మందిరాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సాధ్యం అవుతుందా? కాదు. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కలవతద్ హరికీర్తనం. ఎప్పుడైతే మనం కృతయుగంలో యజ్ఞం చేయడం ద్వారా, లేకపోతే ద్వాపరయుగంలో ఇలా అన్ని యుగాలలో ఏవైతే ధర్మ విధానాలు ఇవ్వబడ్డాయో అవన్నీ చేయడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం వచ్చిందో అదే ప్రతిఫలం ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్వయుగాల్లో మనకన్నా ఉన్నతమైన వాళ్ళు చేసినటువంటి యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరించకుండా ఈ యోగంలో ఏదైతే ఇవ్వబడిందో దాన్ని అనుసరించడం ద్వారా ప్రతిఫలం చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే కష్టం, మనం అవన్నీ చేయడం చాలా చాలా కష్టంతో కూడుకున్నట్టు. కానీ సులభమైన మార్గం ఏంటంటే ఎవరైనా బాగా తెలివైన వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం. చైతన్య మహాప్రభు అది చెప్పారు, చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించండి, పూర్తి ప్రతిఫలాన్ని పొందండి. అందుకే మనం చెప్తుంటాం చాంట్ అండ్ బీ హ్యాపీ. చాలా చోట్ల చదువుతుంటాం, అందరూ చెప్తుంటారు భక్తులు, జపించండి, ఆనందంగా ఉండండి. దాని యొక్క పరమార్థం ఏంటంటే ఇదే. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో అప్పుడు మనం ఈ శ్లోకంలో చర్చించిన విధంగా శ్రద్ధావాన్ భజతే యోమం, ఆ శ్రద్ధ అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం జపించే కొలది మనలో శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక మాల జపం చేస్తాం నిరంతరం ప్రతిరోజు క్రమం తప్పకుండా
ఒక మాల జపం చేస్తాం, శ్రద్ధ పెరుగుతుంటుంది, అది 4 మాలకు తీసుకెళ్తుంది. ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, 16 మాలకు తీసుకెళ్తుంది. ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, 4 నియమాలు, మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం, వీటిని వదిలేసే విధంగా దాన్ని భగవంతుడు మనకి అవకాశం ఇస్తుంటాడు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఈ ఈ పరంపరలో దీక్ష తీసుకోవడం వరకు తీసుకెళ్తుంది. కాబట్టి జీవి యొక్క నిజమైన లక్ష్యం ఏంటంటే దీన్ని ఇలా ముందుకు వెళ్ళడం, జపం చేయడం, నియమాలు కట్టుబడి ఉండడం, తర్వాత దీక్ష స్థాయికి వెళ్ళి ఆధ్యాత్మిక దీక్ష తీసుకోవడం. ఆ విధంగా మనం తిరిగి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం, అంటే భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం, అది మానవ జీవితం యొక్క లక్ష్యం అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పారు, శ్రద్ధ కలిగిన వ్యక్తి భగవంతుని భజిస్తారు. కాబట్టి దాన్ని కొనసాగిస్తుంటే శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మనం చేసే భజన ఏదైతే ఉందో, సేవ ఏదైతే ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. అలా పూర్తి స్థాయిలో నిరంతరం 24 గంటలు భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడానికి అవకాశం పెరుగుతుంది అనమాట. అది ఈ శ్లోకం యొక్క వివరణ. ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా, చాలా పెద్ద భాష ఉంది. సాధ్యమైతే ఇంకొకసారి మిగతా భాషను కూడా చర్చించడానికి భగవంతుడు అనుమతిస్తే ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? గ్రంథ శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ.